75 plus cot 75 degrees. Cot 75 degrees. Tan 75 degrees solve. Tan 75 2 plus root 3 cot 75. 2 minus root 3 cancel, that equal to 4. Next question. Fifth one. Sin 1140 cos 390 minus cos 780 sin 750. Find the value. అంటే sin 110 అంటే ఎలా రాసుకోవచ్చు? sin of ఇది 3 into 360 plus 60 degrees into cos 360 plus 30 degrees minus cos 3 into 360 3 or 2 into 360 degrees minus 60 degrees into sin 2 into 360 plus 30 degrees. ఇక్కడ 360 3 times అంటే 1 time 2 time 3 time 360 plus theta అంటే ఎక్కడ వస్తుంది? ఫస్ట్ కోఆర్డినేట్ వస్తుంది. అంటే 360 0 180 no change 90 270. ట్రిగనోమెట్రీ రేషియోస్ అన్ని చేంజ్ అవుతాయి. రేషియో సైన్ బై కాస్ బై సైన్ ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చెప్పుకున్నాము. ఈసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 360 ప్లస్ థీటా ఇక్కడ వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఇది ఫస్ట్ కోఆర్డినేట్ లో వస్తుంది. అంటే సైన్ ఆఫ్ ఆల్ పాజిటివ్ sin 60 degrees ఇంటూ cos 360 ప్లస్ డిగ్రీ ఇది కూడా ఫస్ట్ కోఆర్డినేట్ అంటే cos 30 degrees మైనస్ cos 2 into 360 అంటే 1 time 2 time మైనస్ 4 అంటే ఫోర్త్ కోఆర్డినేట్ లో వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కోఆర్డినేట్, ఇది వచ్చేసి ఫస్ట్ కోఆర్డినేట్ 360 మైనస్ థీటా అంటే ఫోర్త్ కోఆర్డినేట్ లో cos పాజిటివ్ ఫోర్త్ కోఆర్డినేట్ లో వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది? ఇది ఫోర్త్ కోఆర్డినేట్ లో cos ఏమవుతుంది? పాజిటివ్ అంటే cos ఆఫ్ 60 360 ఉన్నప్పుడు నో సైన్ 360 తో చేశాం కాబట్టి ఇంటూ ఇక్కడ sin 360 ప్లస్ థీటా అంటే ఎక్కడ వస్తుంది? అది 360 ప్లస్ థీటా ఫస్ట్ కోఆర్డినేట్ చేంజ్ కాదు. ఫస్ట్ కోఆర్డినేట్ లో సైన్ ఏమవుతుంది? సైన్ అవుతుంది. sin 30 sin a cos b minus cos a sin b sin a ఇది b ఇది a ఇది b అంటే sin a minus b equal to sin a cos b minus cos a sin b అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది sin ఆఫ్ a minus b 60 minus 30 degrees sin 60 minus 30 degrees sin 60 minus 30 degrees అంటే 30 degrees sin 30 వాల్యూ 1/2 బాగా అర్థం చేసుకోండి. 1140 అంటే 3 into 360 degrees అంటే ఎక్కడ వస్తుంది? 360 ప్లస్ థీటా కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ లో వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది? ఇది ఫస్ట్ కోఆర్డినేట్ 360 ప్లస్ థీటా ఫస్ట్ లో
ఫస్ట్ లో ఆల్ పాజిటివ్ కాబట్టి sin 60, ఇది కూడా ఫస్ట్ లో వస్తుంది 360 ప్లస్, ఇది వచ్చేసి 360 మైనస్ ఫోర్త్ లో వస్తుంది, ఇది వచ్చేసి 360 ప్లస్ ఫస్ట్ లో వస్తుంది. సో 360 ఉన్నప్పుడు నో సెన్స్, సైన్ కానీ కాస్ కానీ ట్యాన్ కానీ ఏది కూడా 180 కానీ 360 ఉంటే నో సెన్స్. సైన్ ఆఫ్ 360 ప్లస్ థీటా అంటే 360 ప్లస్ థీటా ఫస్ట్ కోఆర్డినేట్ లో సైన్ ఏమవుతుంది, సైన్ 60 cos 30 cos 60 sin 30, sin a cos b minus cos a sin b, sin a minus b ఫార్ములా, sin a means 60, b అంటే 30, sin 30 వాల్యూ 1/2. మీకు ఏదైనా లెక్కలు ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తాను. ప్లస్ మీకు కానీ నచ్చితే ఈ ఛానల్ ప్లస్ లెక్కలు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ లెక్కలు అన్ని కూడా మొత్తం ఎక్సర్సైజ్ మాత్రమే చెప్తాను, కంప్లీట్ గా ఎక్సర్సైజ్ అండ్ ఏదైనా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో. టోటల్ కంప్లీట్ గా మొత్తం అన్ని కంప్లీట్ ట్రిగ్నోమెట్రీ మొత్తం ఆల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ గా 10th కూడా చెప్తాను.